నెల్లూరు జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర కాల్పులు కలకలం రేగాయి. కమ్యూనిస్టు నేత పెంచలయ్య హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపైకి గంజాయి బ్యాచ్ ఎదురుదాడికి దిగింది. ఆత్మరక్షణ కోసం పోలీసులు తుపాకీకి పని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గంజాయి అమ్మకాలను ప్రశ్నించినందుకే హౌసింగ్ బోర్డు కాలనీలో కమ్యూనిస్టు నేత పెంచలయ్యను 9 మంది దుండగులు దారుణంగా చంపేశారు. ఈ ఘటనతో నెల్లూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిందితుల కోసం జల్లెడ పట్టిన పోలీసులకు వాళ్ళు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర తలదాచుకున్నారన్న సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు. ఫ్యాక్టరీని చుట్టుముట్టారు. అయితే లొంగిపోవాలని చెప్పి ఎంత హెచ్చరించినా వాళ్ళు లొంగిపోలేదు. ఆ మత్తులో ఆ కిరాతకులు పోలీసుల మీదే కత్తులతో కర్రలతో దాడికి తెగబడ్డారు. ఒక కానిస్టేబుల్ ఆదినారాయణకి గాయాలైనట్టుగా తెలుస్తోంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు జరపక తప్పని పరిస్థితి ఏర్పడింది. వెంటనే కాల్పులు జరిపారు. జేమ్స్ అనే ప్రధాన నిందితుడి మోకాలు కూడా బుల్లెట్ గాయమైంది. గాయపడ్డ వాళ్ళని ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉమాశంకర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఉమాశంకర్, ప్రస్తుతం ఈ గాయాల పాలైనటువంటి కానిస్టేబుల్ పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే నిందితులకు సంబంధించి పోలీసులు ఏం చెప్తా ఉన్నారు? వలి ఏదైతే గంజాయి మత్తులో తూగుతూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నటువంటి యువతను మంచి దారిలో పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక వ్యక్తి చేసినటువంటి ప్రయత్నం అతను ప్రాణాల మీదకే తెచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నెల్లూరుకు సంబంధించి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఆరవ కామాక్షమ్మ అనేటువంటి ఒక మహిళ ఈ గంజాయి బ్యాచ్ కి ఒక లీడర్ గా వ్యవహరిస్తోంది. అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజెస్ కు యువతనే టార్గెట్ చేసుకుంటూ గంజాయి విక్రయించే ప్రయత్నం చేస్తోంది. సో దీన్ని ఆ ప్రాంతానికి ఏదైతే బాడుగుకు వచ్చి ఇల్లు తీసుకొని చేరినటువంటి పెంచులయ్య గమనించారు. అయితే దీనిపైన కొంత మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అక్కడ ఉన్నటువంటి యువతను మార్చే ప్రయత్నం అయితే అతను చేశాడు. సో దీన్ని గమనించినటువంటి అరవ కామాక్షమ్మ ఎలాగైనా సరే పెంచులయ్యను హతమార్చాలి, తమ బిజినెస్ కి అడ్డు తగులుతున్నాడనేటువంటి ఒక ఆలోచనతో 10 మంది గ్యాంగ్ ను రెడీ చేసింది. ఆమె దగ్గర ఉన్నటువంటి ఈ 10 మంది గంజాయి బ్యాచ్ ను సిద్ధం చేసి పెంచులయ్యని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో ఆమె ఒక ప్లాన్ వేసింది. పెంచులయ్య వెళ్లేటువంటి క్రమంలో రోడ్డు మాధ్యంలో అడ్డగించి అతను హత్య చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇచ్చింది. అదే తరహాలోనే ఆయన వెళ్తున్నటువంటి సమయంలో ఈ 10 మంది గంజాయి బ్యాచ్ ఫుల్ గా మద్యం సేవించి గంజాయి తీసుకున్నటువంటి వారు మత్తులో తూగుతున్నారు. అప్పటికే అటువైపుగా వెళ్తున్నటువంటి పెంచులయ్యను టార్గెట్ చేసి కత్తులతో విచక్షణారహితంగా అతని పైన దాడి చేసి హత్య చేశారు. అయితే ఆ తర్వాత ఆ నిందితులంతా కూడా పారిపోయి కొవ్వూరు షుగర్ ఫ్యాక్టరీలో తలదాచుకున్నట్లయితే తెలుస్తోంది.